మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్లో లైక్లు ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు వీడియో నచ్చితే దాన్ని షేర్ చేసుకోవడం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చాలా మంది పెడతారు. సో వాటికి ఎలా చేసిన లైక్లు వస్తాయి, అద్భుతంగా రెస్పాండ్ అవుతారు. కానీ నేను అది చేయను. ఓన్లీ డివోషనల్గా ఓన్ కంటెంట్ పెడతాను కాబట్టి చాలా కొద్ది మంది చూస్తారు. నాకు తెలుసు ఆ విషయం. ఒక 100 మందిలో ఒకరిద్దరు కూడా చూడరు మన ఛానల్ని. మీలాంటి ఆసక్తి జిజ్ఞాస ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. సో మీరు ఆశీర్వచనం వల్ల, మీరు మన ఛానల్ ప్రమోట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్ ఇంకాస్త డెవలప్ అవుతుంది. తద్వారా మీరు ధర్మాన్ని ఈ విధంగా రక్షించిన వాళ్ళు అవుతారని నేను కోరుకుంటున్నాను. రవితేజ తోడుబ, అవును సార్, కరెక్ట్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం బోర్డెన్ ఛానల్స్ మనం ఇలా స్వైప్ చేసే కొద్ది కూడా ఛానల్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. అక్కడ ఆగుతారు, చూస్తారు, బాగానే ఉంది. కానీ మన ఛానల్ ఎవరు చూస్తారు? ధర్మం మీద ఆసక్తి ఉన్న మీ బొట్టి వాళ్ళు మాత్రమే మన ఛానల్ చూస్తారు. సో మన ఛానల్ని ప్రమోట్ చేయటం ఎవరి బాధ్యత అంటే నాది కాదండి. నేనేం చేస్తాను, 4-5 రోజులు చూస్తాను, బాగానే ఉందిలే, పర్లేదు, కాస్త మనం చెప్పే సబ్జెక్ట్ వింటున్నా. ఎందుకంటే ఒక పురోహితుడిగా, ఒక బ్రాహ్మణుడిగా మాకు చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీకు తెలుసు ఎన్ని పనులు ఉంటాయో. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు, ఇవన్నీ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే అది అంత ఈజీ పని కాదు. అయినా కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ధర్మాన్ని కొంతమందికి తెలియచేయాలి, మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పాలి అనే ఒకటి మంచి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి అది చెప్పాలి అంటే వినేవాళ్ళు ఉండాలి కదా. చూడండి, ఇప్పుడు 2 ఉన్నారు లైవ్లో. కాబట్టి పెద్దవాళ్ళు అంటారు, వినేవాళ్ళు ఉన్నప్పుడే చెప్పండి అని కూడా ఒక శాస్త్రంలో ఉంది. కాబట్టి మన ఛానల్ని చక్కగా మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువుల చేత, మీ ఇంట్లో ఏం అక్కర్లేదు, మీ ఇంట్లో ఉండే 4-5 ఫోన్లు ఖచ్చితంగా ఉంటాయి ఇంట్లో, తల్లి తండ్రికి, భార్య భర్తలకి, అలాగే వాళ్ళ చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఏ రోజు ఏంటో పంచాంగం మీరు చూసుకోలేరు, క్యాలెండర్ చూసుకోలేం. కాబట్టి నా ద్వారా మీకు తెలిసే అవకాశం ఉంటుందనేది నా ఇంటెన్షన్. చక్కగా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. జై కాలభైరవ. బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ గురువు గారు. డివోషనల్ వర్డ్స్ ఆర్ బ్లెస్సింగ్స్. తప్పకుండానండి. ఓం అర్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదశ్చ వీరాః శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జై శ్రీరామ్. ఈ ఆశీర్వచనం అందరికీ, రవితేజ గారికి, మీకు, సుధీర్ గారికి, అద్దంకి లక్ష్మి గారికి, అందరికి కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. ధర్మాన్ని మనం రక్షించే క్రమంలో మనకు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటిని తట్టుకొని ముందుకెళ్లే వాళ్ళకే అద్భుతాలు జరుగుతాయని మీకు తెలుసు. కావున చక్కగా ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఒక్క నిమిషం అండి, నేనే వాయిస్ ఆపాను. ఒక 2 minutes లో మళ్ళీ వాయిస్ వచ్చేసింది. సెట్టింగ్స్ మార్చాను. ఎక్కడి నుంచి అయ్యగారు మీరు? మాది గుంటూరు అండి, గర్తపురి, ఆంధ్రప్రదేశ్ రాజధాని మా ఏరియాలో ఉంది. గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. లైక్ హ్యావ్ ఏ స్వీట్ రికవరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అందరు కోరుకోవడం వల్లే త్వరగా రికవరీ అవుతున్నాను అనుకుంటున్నాను. జై శ్రీరామ్.